క్రీస్తు యేసునందు మనలను అతిపెట్టిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమె సిలువ ధ్యాన కూడికలంటే యేసయ్య కోసం ఈ యొక్క 40 దినాలు ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుని ఆ త్యాగానికి కృతజ్ఞత కలిగి లోకంలో జీవించాలి. యేసయ్య మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని 40 దినాలు కాదు, కానీ మన మరణ పర్యాంతం వరకు కూడా గుర్తు చేసుకుంటూ కృతజ్ఞత కలవారమై ఈ లోకంలో జీవించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి వచ్చినది మొదలుకుని 33.5 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క మానవునికి మాదిరి. అంటే దేవునికి దూరంగా ఎందుకున్నావంటే నీకు కష్టాలు ఉంటే నీకు తెలుస్తాయి, నీకు శోధన ఉంటే నీకు తెలుస్తాయి. నేను ఎందుకు రావడం లేదంటే నా భర్త కారణం, నా భార్య కారణం, నా బిడ్డల కారణం, ఏమో చెప్తూ ఉంటాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక కుటుంబ వ్యవస్థ నుంచే ఆయన ప్రతి ఒక్క విషయంలో మనకు మాదిరి చూపించారు. ఈ విషయంలో కుటుంబ వ్యవస్థ నుంచే ప్రతి ఒక్క విషయంలో మనకు మాదిరి చూపించారు. అయితే ఈ సిలువ ధ్యాన కూడికలలో మనము నేర్చుకోవాల్సిన అంశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలియాగం అవుతూ ఉన్నప్పుడు కూడా నిస్సహాయ స్థితిలో రక్తపు మడుగులతో ఉన్నప్పుడు ఒక మాట పలికారు. ఇంకా మరణానికి చేరువయ్యే సమయమందు, మరణముపై విజయాన్ని పొందే సమయమందు ఆయన సజీవమైన వాక్కులు పలికారు. మొదటి వాక్యేంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరి ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల పరిచర్యలో క్షమాపణ గురించి ఎంతో బోధించారు. ప్రతి ఒక్క మనిషిని ప్రేమించాలి అని ప్రేమ తత్వాన్ని బోధించాడు. ప్రతి ఒక్కరు కూడా నీతి మార్గమును అనుసరించి జీవించాలని బోధించారు. సత్యవాక్కులు బోధించారు ఆయన కదా. శరీరధారిగా ఉన్న సమయంలో సువార్త ప్రకటించే సమయంలో క్షమాపణ గురించి అనేక సువార్తలు ప్రకటించారు. అందుకనే పాపాత్మురాలైన స్త్రీని అందరూ కూడా శాస్త్రులు, పరిసయ్యులు, అనేక మంది జనాంగము, వారిలో జనాంగములో ఎవరు కూడా ఉన్నారంట? చిన్న బిడ్డలు కూడా ఉన్నారంటండి. పసి బిడ్డలలో పాపపు బీజాన్ని నాటుతున్నటువంటి తల్లిదండ్రులు వారి దగ్గరకు తీసుకువచ్చి ఈమె పాపం చేసింది, ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్లతో కొట్టి చంపమని, ఇప్పుడు ఏం చేయాలో మీరేం తీర్పు తీరుస్తారో చెప్పండి అంటే యేసుక్రీస్తు ప్రభువారు నేల మీద ఏదో రాస్తూ మీలో పాపము లేని వాడు మొట్టమొదట రాయి వేయండి అన్నారు. వారి మనస్సు గద్దిస్తూ ఉంది, వారి మనస్సాక్షి గద్దిస్తూ ఉంది. అంటే పాపము లేని వాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపాత్మమ్మా, నీ మీద ఎవరు రాయి వేయలేదంటే లేదు ప్రభువా, అమ్మా నీ పాపాలు క్షమించబడుతున్నాయి, ఇక నుంచి నీవు పాపము చెయ్యొద్దు. ఆమెనప్పుడు కూడా అమ్మా అని పిలిచాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రతి ఒక్కరికి క్షమాగుణాన్ని బోధించాడు ఆయన. అంటే శరీరం బాగుంది, శరీరంలో సత్తు ఉంది, మన ప్రాణం మంచిగా ఉంది, ఆ సమయంలో ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం. కానీ ఏదైనా కష్టం వస్తే తెలుస్తుంది ఆ కష్టంలో వచ్చేటటువంటి మాటలే నిజమైన మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రజల గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అంటూ ఉన్నాడు. మనము కూడా క్షమాపణ కలిగి ఉండాలని ఈ సిలువ ధ్యాన కూడికలలో ప్రతి ఒక్క కుటుంబం ఈ 40 దినాలైనా నువ్వు దేవునికి ఆయాసకరమైన క్రియలన్నీ విసర్జిస్తున్నావు. 40 దినాలైనా వాక్యానుసారమైన జీవితం నీలో ఉందా? క్షమాపణ తత్వము కలిగి ఉండాలని. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో పరలోక ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేస్తున్నాము? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు కూడా నెరవేరబడును గాక. మా రుణస్థులను మేము క్షమించుచున్న ప్రకారం, మా రుణస్థులను మేము క్షమించుచున్న ప్రకారము, మేము ఎవరినైతే ఎంతగా క్షమిస్తామో మా రుణస్థులను మేము క్షమించుచున్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి.
నీవు నీ కుటుంబ సభ్యులను క్షమించలేకపోతున్నావా? యేసయ్య నిన్ను క్షమించడు. నీ పొరుగు వారిని నువ్వు క్షమించలేకపోతున్నావా? యేసయ్య నిన్ను క్షమించడు. నీ గ్రామంలో ఉన్న వ్యక్తులను నీవు క్షమించలేకపోతున్నావా? యేసయ్య నిన్ను, ఎవరైతే నా అనుకున్న వారు ఉన్నారో, నీ హృదయానికి ఎవరైతే గాయం చేశారో వారిని మారుణస్సులను మేము క్షమించుచున్న ప్రకారము మాత్రమే మారుణములు నీకు క్షమించయ్యా. అసలు మనల్ని క్షమించడానికి ఏమైనా యోగ్యత మనలో ఉందా చెప్పండి? నాకైతే లేదు. మీకుందా? ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నాను, ఆదివారము సాగర్ పాస్టర్ గారు నేను సమయంకి ఒక్కసారి రాలేకపోతున్నానమ్మా అని పులిపీఠం మీద నుంచి ఏమని కోరారు? ఒక్కొక్కసారి సమయానికి రాలేకపోతున్నాను, నన్ను మీరు క్షమించండి అని సంఘాన్ని కోరారు. అలాంటి మనసు మీకుందా? అయ్యో అదేంటి మీరు మమ్మల్ని క్షమించమని అడగడం ఏంటి అని వెంటనే అనగలరా? మీరు అనగలరా? అంటే క్షమించండి అడగడంలో దానిలో చాలా తగ్గింపు ఉండాలి, చాలా దీనత్వం ఉండాలి. యేసయ్యకు 33.5 సంవత్సరాలలో ఉంది ఆయనకి తగ్గింపు, దీనత్వమే. తనను తాను తగ్గించుకుని వాడు ఏమవుతారండి? హెచ్చింపబడను. తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి దేవదూతల పరిచర్యను అల్పంగా ఎంచుకుని తనను తాను రిక్తునిగా చేసుకుని ఎంతగా అమ్మా తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందినంతగా. ఏమో సంవత్సరాలు గతించిపోతాయి, క్షమాగుణం అయితే రాదు. ఎందుకో తెలియదు. రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపం లేకపోయినా బందిపోటు దొంగను బరబ్బాను విడిచిపెట్టమన్నారు గాని కేకలు వేస్తూ ఈయనను సిలువ వేయుడని పిలాతును అడుగుచూ ఉన్నారంట. ఏ పాపం ఎరుగినటువంటి యేసయ్యనంట సిలువ వేయండి, సిలువ వేయండి. యేసయ్య అంటూ ఉన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా? అంటే రుజువు పరచగలడా? నాలో పాపం ఉన్నదని. ఏ పాపము లేని పాపరహితుడుగా లోకానికి వచ్చాడు, పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడని మీరు కూడా పరిశుద్ధత కలిగి లోకంలో జీవించినట్లయితే నేనుండు చోటున మీరు కూడా ఉంటారు. ఆయన ఏం మాట పలికితే అదే జీవించి చూపించారు. మనుష్యులు ఎంత కఠినాత్ములవుతూ ఉన్నారంటే ఆ దినాలలో రోమా సైనికులు కూడా, ఆ మత పెద్దలు కావచ్చు, పైశాచిక ఆనందము అనుభవించారు. ఏ పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒక దోషిగా సిలువ కొయ్యకు వేలాడదీస్తూ 3 దినాలలో మందిరము పడవేసి కడతానన్నావు కదా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా? ఎన్నో అవమానకరమైన మాటలు. కానీ యేసయ్యే సిలువకు ఎదురుగా వెళ్ళాడండి. యేసయ్యే సిలువకు ఎదురుగా వెళ్ళాడు, మరణానికి ఎదురుగా వెళ్ళాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటూ ఉన్నాడు. ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు. మన పాప భారం ఆయన సిలువలో మోస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు సిస్టర్ గారు అన్నారు, శ్రమల దినాల్లో చప్పట్లు కొట్టకూడదు. కాదండి, చప్పట్లు కొట్టడం కాదు, ఇంకోటి కాదు. మన బుద్ధి మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? మన బుద్ధి మార్చుకోవాలి. ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా మన బుద్ధి మారకపోతే నీకును నాకును మధ్య దోషములు, అపరాధములు అడ్డుగోడుగా ఉన్నాయమ్మా. ఆచరణతో చేస్తున్నామా, అలవాటుగా చేస్తున్నామా? కాదు. మరణ పర్యంతం వరకు అందరూ ఉన్నప్పుడు విస్తారమైన ప్రార్థన చేస్తామో, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మోకాళ్ళ ప్రార్థన మనం చేస్తున్నామా? ఒంటరిగా ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితం ఎలాంటిదో అది నిజమైన జీవితం. అనేది మనుష్యులను మభ్య పెట్టడానికి లేని ఉన్నట్లు మనం చూపిస్తూ ఉంటాం. శ్రమల దినాలంటే తెల్లని వస్త్రాలు వేసుకోవడం కాదు, చాలా తక్కువ ఖరీదు చీరలు కట్టుకోవడం కాదు. శ్రమల దినాలు, శ్రమలను తలపోసుకున్న వారు నీ కుటుంబంలో నా అని నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ బిడ్డకి ఏదైనా హాని జరిగితే నువ్వేం చేస్తావు? ఈ కష్టం ఇంకోసారి రాకూడదు నా కుమారుడికి, నా కుమార్తెకు అని. ఆ కష్టం ఒకవేళ నా నుంచి వచ్చిందేమో, నేను చేసినటువంటి అపరాధం వల్ల వచ్చిందేమోనని గగోలు పెడుతూ ఏడుస్తూ ఉంటాం. అవునా? అవునా? ఏడుస్తూ ఉంటామా? మరి యేసుక్రీస్తు ప్రభువారు 10,000లలో సుందరుడైన ఆయనను మన పాపములను క్షమించడానికి ఈ లోకంలోనికి పంపించి వ్యసనాక్రాంతుడుగా, మనుషులే అందరూ కూడా
చూడనొల్లని వాడుగా ఉన్నాడంట. ఎవరండి? 10,000లో సుందరుడండి. ఆయన ఏకైక కుమారుడు మన కొరకు బలి పశువుగా, పస్కా బలి పశువుగా ఈ లోకానికి వచ్చారు యేసయ్య. ఆచరణతో చేయకూడదండి కుటుంబ ప్రార్థనలు. దేనికంటే మనము సంఘంలో చేసే ప్రార్థనల కంటే కుటుంబంలో చేసే వ్యక్తిగత ప్రార్థనే దేవాది దేవుడు నీ వ్యక్తిగత జీవితము, ఆత్మీయ జీవితం మంచిగా లేకుండా నీవు సంఘంలో ఎంత ప్రార్థన చేసినా ఫలితం ఉండదండి. అందుకనే ఈ శ్రమణ దినాలు మేము ఖచ్చితంగా గృహ కూడికలే మేము ఏర్పాటు చేస్తాం. అపోస్తలుడైన పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తూ ఉన్నాడు. నేను యేసయ్యను పోలి నడుచుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అలా మనం చెప్పాలి. అంత సాక్ష్యం ఏముంది ఆయనలో? అపోస్తలుడైన పౌలు గారు ఆయన జీవితం ఏ రీతిగా ఉందంటే, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనంలో, సౌలుగా ఉన్న దినాలలో శిష్యులను, సౌలు ఇంకను శిష్యులను ఏం చేస్తున్నాడంట? బెదిరిస్తూ ఉన్నాడంట. హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని దగ్గర ఒక లేఖ అడుగుతూ ఉన్నాడు. వీరి ప్రాణాలను తీయటకు, వీరిని శిక్షించుటకు సర్వాధికారాలు నాకున్నట్లు ప్రధాన యాజకుణ్ణి ఒక లేఖ ఇమ్మంటున్నాడు, ఒక హామీ ఇమ్మంటున్నాడు. శిష్యులు ఏం చేశారు? ఏం పొరపాటు చేశారు? యేసయ్యను అనుకరించారండి. మొదటి శిష్యుడు పేతురు చేపలను పట్టే జాలరిగా ఉన్నాడు. నీవు మనుషులను పట్టే జాలరిగా ఉండాలయ్యా అన్నప్పుడు వాళ్ళని విడిచిపెట్టాడు. ఆత్మీయ పంటను కోయడానికి వెంబడించాడు కదా. శిష్యులు భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ప్రయాసపడలేదు. యేసయ్యను అనుకరించారు, వెంబడించారు. ఆయన మాట తూచా తప్పకుండా పాటించారండి 12 మంది శిష్యులు. తర్వాత జన సమూహమే ఆయనను వెంబడించింది. ఇందాకేమన్నాడు? నేను యేసయ్యను పోలి నడుచుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటూ ఉన్నాడు. అందరూ ఏమంటారు చెప్పండి? ఇతడేమో శిష్యులను బెదిరించాడు, సువార్త చేసే వారిని చంపడానికి వెనుకాడలేదు, ఏమంటే యూదా ప్రజలను చంపడానికి వెనుకాడలేదు. ఇతడేంటి ఈ మాట మాట్లాడుతున్నాడు అనుకుంటారా లేదా? అంటారా లేదా? అంటారు కదా. అయితే ఒక దినాన దమస్కు మార్గములో మెల్లని స్వరముతో దేవాది దేవుడు ఎవరిని మాట్లాడుతూ ఉన్నాడు? సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలా సౌలా నీవేలయ్యా నన్ను హింసిస్తూ ఉన్నావు. యేసయ్యని హింసించేటటువంటి సామర్థ్యం ఎవరికైనా ఉందండి? ఆయన హింసించడం అంటే ఆయన బిడ్డలను హింసిస్తే ఆయన్ని హింసించినట్టే. ఎప్పుడైతే స్వరము విన్నాడో తన కఠినమైన మనస్సు మెత్తని హృదయంగా మార్చబడింది. దేవుని మాటలు మృదువైన మాటలు, తేనె వంటి మాటలు, జుంటె తేనె దారుల కంటే మధురమైన మాటలు. ఈ మాటలు వింటున్నప్పుడు మనలో ఇంకా కఠినం ఎలా వస్తుంది అంటే మనం వింటున్నాం. చిన్నపిల్లలతో టీచర్స్ అంటారు కదా, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేశాడరా అంటారా? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్ రా వీడు. మైండ్ ఎక్కడో ఉంది, తన శరీరం మాత్రం ఇక్కడే ఉంది అంటూ ఉంటారు. నిజమే, చర్చికి వస్తాం, వేల ప్రసంగాలు వింటాం కదా. ఎంతో మంది దైవజనుల ద్వారా సమయమందు అసమయమందు నువ్వు ఎంత నేర్చుకోవాలో అంతే నేర్చుకో. నీకున్న కాపరిని అనుకరించు, అందరి దగ్గరికి వెళ్ళిపోతావు, అన్ని మాటలు వింటావు. ఏం వినాలో నీకు అర్థం కాదు. నీకుందే చిన్న మైండ్, చిన్న జ్ఞానం, అవునా కదా. విన్న మాటలు నిజంగా నీ హృదయంలోకి వెళ్తే నీవు కఠినమైన మనస్సు గలదానవై ఎందుకుంటున్నావు? క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఉంటున్న మనము మన సాక్ష్యం, మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఖచ్చితంగా మంచి సాక్ష్యం ఉంటుంది. పౌలు గారు 14 సంఘాలను స్థాపించాడు. మామూలు వ్యక్తి కాదండి. విశ్వాసులను ప్రభు వైపు ఆకర్షించాడు, అనేక మంది రక్షణ మార్గంలోకి నడిపించాడు. అంతేకాకుండా మొదటి తిమోతికి రాసిన పత్రికలో తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయము 12-13 వచనాలు. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, నన్ను తన పరిచర్యకు, పూర్వపు స్థితి ఎలా ఉందంట? హాని కలిగించే నన్ను పరిచర్య, సిలువ సువార్త ప్రకటించే రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడి ఒక సాధనంగా వాడుకుంటూ ఉన్నాడంట. నేను యేసయ్యను పోలి నడుచుచున్నాను కదా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నారు కదా. దూషించే మనసు, హింసించే మనసు, క్రియలలో ఘోరమైన పాపాలు చేశాడు అతను. అతను బట్టి దేవుని స్వరము విన్న తర్వాత ఆ నేత్రములు ఒక గుడ్డితనము అంటే అననీయతో మాట్లాడతాడు దేవాతి దేవుడు. నువ్వు వెళ్ళి
అతని గురించి నువ్వు ప్రార్థించు అని చెప్తూ ఉన్నప్పుడు అననీయతో అననీయ, ఈయన ఇంతకు ముందు శిష్యులను హింసించాడయ్యా, నీ సువార్తను ప్రకటించేటటువంటి వారికి హాని కలుగ చేశాడయ్యా అంటూ ఉన్నప్పుడు ఆయన ఏమని మాట్లాడతాడో చూడండి. మనం చేసేటటువంటి పాపము యేసుక్రీస్తు ప్రభువారు కృప కనికరము కలిగినటువంటి వాడు నిజమే, కానీ ఖచ్చితంగా పాపానికి వచ్చే జీతము మరణము. అది ఎలా వస్తుందో తెలియదు. నువ్వు బ్రతికే ఉండొచ్చు, నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు చేసినటువంటి కీడు ఖచ్చితంగా గ్రంథములో లిఖితమై ఉంటాయి. చూపు ద్వారా, మాట ద్వారా, తలంపు ద్వారా, క్రియ ద్వారా నీవు చేసినటువంటి అపరాధానికి ఖచ్చితంగా శిక్ష అనేది నీకు ఉంటుంది. 9వ అధ్యాయము 14వ వచనం చదవండి. ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అనేక మంది చెప్తూ ఉన్నారు. ప్రభువా, ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపగోరునో నేను ఇతనికి చూపుదు. మనం అనుకుంటూ ఉంటాం, ఒక శ్రమ వచ్చినప్పుడు ఏమంటాం? చావాలేక బ్రతకాలేక ప్రభువా నాకు ఈ బ్రతుకుద్దయ్యా, నన్ను తీసేసుకో ఒకేసారి అంటాం. కష్టం వస్తే అంటామా లేదా? నా నామము కొరకు అనేకమైన శ్రమలను పొందుకునే ఒక సాధనంగా ఇతన్ని నేను వాడుకోబోతున్నాను. యేసయ్య కొరకు శ్రమ పడే వారే క్రైస్తవులు. ఈ సిలువ ధ్యాన కూడికలలో యేసయ్య కోసం శ్రమ పడేవాడు కావాలి. అమ్మలారా, నా నిమిత్తం కాదు, మీ నిమిత్తం, మీ బిడ్డల కొరకు కన్నీరు కార్చండి అని ఆయనే చెప్తున్నాడు. మన పాప భారం అన్ని కూడా ఆయన విమోచన దినముగా యేసుక్రీస్తు ప్రభువారు కదా సువార్త ప్రకటించే ఒక గొప్ప సాధనం. ఇతను ఏ విధంగా క్షమించాడు? ఘోరాతి ఘోరమైన పాపిని యేసయ్య క్షమించాడు, పరిచర్యలో సాధనంగా వాడుకున్నాడు. సమరయ స్త్రీ ఒక వ్యభిచారి, ఆమె జీవితాన్ని అంతా కూడా తెరిచిన పుస్తకంలో చెప్పేశాడు. నేను చేసినది నాతో చెప్పిన నా యేసయ్యను మీకు పరిచయం చేస్తానని ఎక్కడికి వెళ్ళిపోయింది? సమరయ ప్రాంతానికి వెళ్ళిపోయింది, సువార్త ప్రకటించింది. ఒక వ్యభిచారిని క్షమించాడు దేవాతి దేవుడు. మనలో ఏమి ఆత్మీయ లోపాలు ఉన్నాయో అవన్నీ క్షమించుకోవాలి మనం. దేవుడు అంతటి వాడే క్షమించాడు, మనం ఏ పాటి వారమండి? ఎప్పుడన్నా అనుకుంటున్నామా? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితం. మనలో క్షమాగుణం అనేది ఉందా? ప్రతి ఒక్క మానవుణ్ణి దేవాది దేవుడు క్షమిస్తాడు. మనకి కూడా మనల్ని ఇంకా క్షమిస్తున్నాడు కాబట్టి సజీవ లెక్కలో ఉన్నాం. క్షమాపణ అనేది ఒక విషయంలో ఉండదండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపములకు దోషణకు క్షమాపణ ఉందంట, కానీ దేనికి లేదు? ఆత్మ విషయమైన దోషణకు మాత్రం క్షమాపణ, పాప క్షమాపణ లేనే లేదండి. ఆత్మ విషయం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నిద్రపోతున్నామా? వాక్యం వింటున్నామా? ఇంకెప్పుడు ముగిస్తారనుకుంటున్నామా? శ్రద్ధగా వింటున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మనకి మధ్యవర్తిగా, ఆదరణకర్తగా, మనకి మన గురించి తీర్పు తీర్చడానికి, మన గురించి మాట్లాడడానికి ఎవరున్నారు? మధ్యవర్తిగా, ఒక వారధిగా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చాలా జాగ్రత్తమ్మా. ఇందుగలడెందు లేడు, సందేహము వలదు, ఎన్నెందు వెతికినా అన్నందే గలడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రతి చోట ఉన్నాడు. ప్రతి చోట మనం ఎక్కడుంటే అక్కడున్నాడు ఆయన. నువ్వు చేసే ప్రతి పని కూడా వీక్షిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నేను చేసే పని ఎవ్వరికి, పరిశుద్ధాత్మ దేవుడు మనం మోసగిస్తే ఖచ్చితంగా అననీయ సపీరా పరిశుద్ధాత్మను మోసగించుటకు అపవాది నిన్ను ఎలా ప్రేరేపించింది అననీయ? దేవుడికి ఇవ్వాల్సిన సొమ్ముని ఏ విధంగా దొంగతనం చేశావు అననీయ? ఏమండి? చనిపోయారు. పరిశుద్ధాత్మను మోసగిస్తే అలాంటి భయంకరమైన మరణాలు మనకు ఉంటాయండి. జాగ్రత్త. మనం చేసే అపరాధాలు క్షమాపణ ఉంటదేమో. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన దైవజనులు మాట్లాడే మాటలను హేళన చేసినా, పెడచెవిని పెట్టినా, వారి మాటకు లోబడకపోయినా ఇదే శిక్ష. ఏంటండి? మరొకసారి చదవండి అది. ఈ యుగమందైనను రాబోవు యుగమంది, అంటే తరతరముల వరకు కూడా ఇదే ఆజ్ఞ. మనము బ్రతికున్నంత కాలము మన బిడ్డల తరాలు కూడా ఏం ఫాలో అవ్వాలి?
పరిశుద్ధాత్మను మోసం చేసేటటువంటి పనులు ఏమీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వారితో మాట్లాడే మన వస్త్రధారణ కావచ్చు, మన నోటి మాట కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని నీవు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోండి అని ఎవరు చెప్తున్నారంటే మహా జ్ఞానవంతుడు, ప్రసంగి గ్రంథాన్ని రాసినటువంటి జ్ఞాని అయినటువంటి సలోమాను గారు మాట్లాడారు. మనం అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుని ఎన్నో మార్లు మోసం చేశాం. పరిశుద్ధాత్మ దేవుని ఎన్నో మార్లు మోసం చేశాం. యేసయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఆదరణకర్తగా యేసుక్రీస్తు ప్రభువారు సర్వసత్యంలోనికి మనల్ని మార్చడానికి, సత్యమే లేదు సర్వసత్యం ఎక్కడొస్తుందయ్యా, నా క్షమాగుణం నాకు దయచేసావు ప్రభువా. ఆ క్షమాగుణాన్ని క్షమాపణ పొందుకున్న నేను నా పొరుగువాన్ని కూడా నేను క్షమిస్తాను ప్రభువా. ఈ యొక్క శ్రమల దినాల్లో పొరుగువాన్ని క్షమించేటటువంటి మనస్సు నాకు దయచేయ్యా. నిజంగా దేవుని విషయంలో దైవ భీతి గలవారమైతే ఖచ్చితంగా క్షమాపణ ఎన్నో చోట్లకు తిరగని అవసరం లేదండి. కాళ్ళు అరిగిపోయేటట్టు మనం తిరగాల్సిన పని లేదు. మనకు ఉండవలసింది ఏంటి? మొట్టమొదటిగా నిన్ను వలే నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలి. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగువాన్ని కూడా అలాగే ప్రేమిస్తే క్షమిస్తావు కదా. సింపుల్. ఏంటి? ప్రేమిస్తే తప్పక క్షమిస్తాం. కాబట్టి అటువంటి క్షమాగుణాన్ని, ఆ క్షమాపణ మనస్సును మనం కూడా ధరించుకుని దీనత్వాన్ని కలిగి తగ్గింపు కలిగి మనము క్రీస్తు కృపాసనముకు చేరాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన క్షమాపణ కలిగేటటువంటి మనస్సు మనందరికీ కూడా దయచేయును గాక. ఆమె చెప్పండి. క్షమాపణ కలిగేటటువంటి మనస్సు, క్షమించే మనస్సు మేమందరము కూడా పొందుకొందుము గాక. ఆమె చెప్పండి. ఆమె. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ బంగారు పాదంకు వేలాది వందనాలు. క్షమాపణ కొరకు ప్రభువా నాతో మాతో ఎన్నోసార్లు మాట్లాడి ఉన్నావు ప్రభువా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి క్షమించే మనస్సు దయచేయండి ప్రభువా. నిజమైన ప్రేమ తత్వాన్ని మీరు బోధిస్తూ ఉన్నారు ప్రభువా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు తెలిసి తెలియక ఏదైనా అపరాధములు చేసినట్లయితే దయతో మన్నించండి ప్రభువా. నీకు స్తోత్రము. నేను హత్తుకునే మనస్సు, వాక్యానుసారమైన జీవితము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుచూ ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రము. పొరుగు వారిని క్షమించే మనస్సు, కుటుంబ సభ్యులను క్షమించే మనస్సు, గ్రామస్తులను క్షమించే మనస్సు, సంఘంలో ఉన్న వారిని క్షమించే మనస్సు ఎక్కడున్న ప్రతి ఒక్కరికి స్వరము ఎంతవరకు వినబడుచున్నతో ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, బండరాతి హృదయాలను మెత్తని హృదయముగా నీవు ప్రతి ఒక్కరి మనస్సులో నీవు మార్చమని, నా నోటి మాటలు మా అందరి హృదయధ్యానం నీ దృష్టికి అంగీకారోగ్యంగా చేసుకో ప్రభువా. కొండల బ్రదర్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. కమలమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి, శరీరంలో సత్తువును దయచేయండి, వారి పనులు వారు చేసుకునే సామర్థ్యాన్ని దయచేయండి ప్రభువా. బ్రదర్ గారు ప్రభు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. నీ చిత్తమే సిద్ధించును గాక. ప్రియ సతీమణి గారిని, బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి ప్రభువా. సమాధానం దయచేయండి ప్రభు, ఐక్యతను దయచేయండి ప్రభు. వారి కుటుంబం అంతా, సంఘమంతా వారి కుటుంబంతో కలిసి ప్రభువా నిన్ను ఆరాధించి గొప్ప భాగ్యం దయచేయండి. ఆశ్చర్యకరుడా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. నీ పరిచర్యలో సాధనంగా వాడుకుంటున్న విధమును బట్టి వందనాలు. రెట్టింపు ఆశీర్వాదానికి యోగ్యులుగా మీరు ఎంచమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదింపచేసి ప్రభువా ఈ యొక్క స్వరము ఎంతవరకు వినబడి ఉన్నదో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడింది, ప్రతి ఒక్క కుటుంబంలో క్షేమాభివృద్ధిని మీరు దయచేయమని, వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనకి తాకీడు నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మెండు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సహోదరులు కొండల బ్రదర్ గారికి, వారి ప్రియ సతీమణి బిడ్డలకు, అదేవిధంగా తల్లి గారికి, వారి యొక్క కుమారులు కోడళ్ళు మనవళ్ళు మనవరాల సంతానానికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, వారి వారి కుటుంబాలపై, సంఘంలో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలం నిలిచి తోడయుండును గాక. ఆమేన్.
ఆమేన్.